ఉత్తరరత్నం చాలా హ్యాపీగా ఉన్నాడు ఏంటంట? అదిగో మాటల్లోనే వచ్చేసాడు, మీరే అడగండి. ఎరా రాత్రంతా ఎక్కడికి వెళ్ళావు? నైట్ ఫ్రెండ్స్ తో పార్టీకి వెళ్ళా డాడీ. పార్టీకా? పొద్దుందిరా నీకు? ఈ మధ్యన పూర్తిగా చెడిపోతున్నావు. ఇంట్లో పెద్ద మనిషి ఉన్నాడు, ఆయన కూడా పార్టీకి తీసుకెళ్లాలని జ్ఞానం ఉందా నీకు? ఏమండి? అదే ఓవర్ ఫ్లో లో వెళ్ళి అలా టంగ్ స్లిప్ అయిపోయింది. ఏమైంది డాడీ మీకు ఈ రోజు? నాకేం కాలేదురా, నీకేమన్నా అయిందేమోనని. పార్టీ ఎందుకురా? సెమిస్టర్ లో ఫస్ట్ వచ్చినందుక? అందుకు కాదు, ప్రేమలో సక్సెస్ అయినందుకు. అమ్మా, నేను ఆ రోజు ఒక అమ్మాయిని చూశానంటే దానికి ఈ భూమి మీద ఏ అమ్మాయిని లవ్ చేయదు అని అన్నారు కదా, అదే అమ్మాయి నిన్న నాకు లవ్ ప్రపోజ్ చేసింది. అది మన రేంజ్. ఇప్పుడు ఆ అమ్మాయిని కలవడానికి వెళ్తున్నాను. ఓకే బాయ్. మన సంగడు కార్తీక్, ఇంతకీ ఆ అమ్మాయి పేరేంటి? మేఘన. ఓ, ఇదంతా కళ నిజమా? ఓసారి గెలవాయి. అబ్బా, గెలమంటే కరుస్తావేంటే? ఏం జరుగుతుందో ఏమో. మీరేం వరి అవ్వకండి డాడీ, అయినా మనం ఎంతమందిని ఫేస్ చేయలేదు. నిజమేనమ్మా, ప్రతిసారి అబ్బాయిలు నీకు లవ్ ప్రపోజ్ చేస్తున్నారు కాబట్టి మనం వాళ్ళ క్లాసులు పీకేవాళ్ళం. కానీ ఇక్కడ నువ్వే ఐ లవ్ యూ చెప్పావు కదా, తను ఎలా కన్విన్స్ చేయాలా అని ఆలోచిస్తున్నాను. ఏముంది డాడీ, సిచ్యువేషన్ చెప్పి సారీ చెప్పేద్దాం, దట్ సింపుల్. ఎందుకన్నా మంచిది, దారిలో 4 బీపీ టాబ్లెట్ తీసుకెళ్దామా? డాడీ, ఇక్కడుంది మేఘన. ఆ ధైర్యంతోనేనమ్మా, కాన్ఫిడెంట్గా ఉన్నాను. ఓకే డాడీ. ఓకే ప్రియా, ఇంతవరకు మనం తిరిగింది చాలు. పెళ్ళంటే మా పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు. ప్లీజ్ ప్రియా, నన్ను అర్థం చేసుకో. ఏం మాట్లాడుతున్నావు వంశీ? ట్రై టు అండర్స్టాండ్ ప్రియా, ఇది ప్రాక్టికల్ గా వర్కౌట్ అవ్వదు. నన్ను అర్థం చేసుకో ప్లీజ్. నిన్నటి దాకా నన్ను పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేసి ఇప్పుడు సడన్ గా మీ పేరెంట్స్ ఒప్పుకోవట్లేదంటే ఎలా వంశీ? నేనేమైపోవాలి? నిజమే, మా పేరెంట్స్ ని కన్విన్స్ చేయొచ్చు అనుకున్నాను, కానీ ఎంత చెప్పినా వాళ్ళు కన్విన్స్ అవ్వట్లేదు. మన స్టేటస్ కి దగ్గర సంబంధం కాదంటూ మొండికేస్తున్నారు. నన్ను మర్చిపో ప్రియా. అంటే మీ పేరెంట్స్ కోసం నన్ను వదిలేస్తావా వంశీ ఇప్పుడు? అందుకే కదా సారీ చెప్తున్నాను. ఏంటి బాస్ కొడతారేంటి? ఈ అమ్మాయిని ప్రేమిస్తున్నానని వెంటబడి లవ్ ప్రపోజ్ చేసినప్పుడు గుర్తురాంది, పెళ్లి పేరెత్తగానే నీకు స్టేటస్ గుర్తొచ్చిందిరా. అందుకే కదా బాస్ సారీ. సారీ చెప్పే కాబట్టి మళ్ళీ కొడుతున్నా. చిన్నప్పటి నుంచి చూస్తున్నా, తప్పు చేసి సారీ అడిగితే అస్సలు ఊరుకోడు. అసలు సారీ చెప్పేంత తప్పు ఎందుకు చెయ్యాలి అంటాడు. తప్పు చేసి సారీ చెప్పిన వాళ్ళని కార్తిక్ సారీని యాక్సెప్ట్ చేయడని మాకు అర్థమైంది. ముందు లవ్ ప్రపోజ్ చేయడం, తర్వాత పేరెంట్స్ కోసం సారీ చెప్పడం. లవ్ అనేది స్ట్రాంగ్ ఎమోషన్ రా. ఒక్కసారి ఆ అమ్మాయి చేయి పట్టుకున్నాక చచ్చేదాకా వదలకూడదు. సార్ పెద్దవారు, మీరే చెప్పండి, తనే సర్వస్వాన్ని నమ్ముకొని వచ్చిన అమ్మాయిని ఈ రోజు పేరెంట్స్ కోసం వదిలేయడం ఎంతవరకు కరెక్ట్? సారీ చెప్పి తప్పించుకోవడం తప్పు కదా సార్? తప్పే. తప్పే మరి, తప్పే. సార్, నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను సార్. గుడ్. థ్యాంక్ యూ. కదా ప్రియా. డాడీ, హాయ్ అంకుల్. హాయ్. మేఘ్నా నా గురించి అంతే చెప్పిందా అంకుల్? చెప్పింది చెప్పింది. ఓకే అంకుల్, కాలేజ్కి టైం అవుతుంది, మేఘ్నాని బైక్లో తీసుకెళ్ళొచ్చా? దాంతే ఉంది, తీసుకెళ్ళచ్చు తీసుకెళ్ళచ్చు. డాడీ, లెట్స్ గో. అనవసరంగా ఈ బాబురావు గడి బాబు ఈయన డాక్టర్ని చదివించాడు. ఏ గూడచారుగా పంపినా బాగుండేది. నైస్ గాయ్.